Audio Jungle. Audio Jungle. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుండి, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇజ్రాయేలీలు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచివాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందుని కూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కాని కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమొగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాణ్ణి కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును కాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతంతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటనూ వారితో చెప్పబడనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషియాలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును కనుక ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇజ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలె అగుదుము, గొమొర్రాను పోలియుందుము. అట్లయితే మనమే మందుము. నీతిని వెంటాడని అన్యజనుల నీతిని, అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇదిగో, నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి, సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి కలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక
తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయనందు విశ్వాసముంచు వాడెవడనూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళెను. మరియు నేను చెప్పునదేమనగా ఇజ్రాయేళ్లకు తెలియకుండెనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగచేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుండి. అలాగైన ఎడల నేనడుగుదనేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. నేను కూడా ఇజ్రాయేలుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇజ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకుని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇజ్రాయేలు వెనుకనది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులకు వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవున్నట్లుగా త్రొట్టిల్లిరా? అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అన్ని జనులకు మీతో నేను మాటలాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తులనడయున్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును?
మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్ములలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. వారును తమ అవిశ్వాసంలో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రదేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించెను. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కాని ఏర్పాటి విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించియున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును కాక. ఆమేన్.